హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిలియన్ ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. వెల్కమ్ టు ద సండే స్పెషల్ ఎపిసోడ్. నేను ఎవ్రీ సండే ఒక స్పెషల్ ఎపిసోడ్ లాగా చేస్తాను సార్. లాస్ట్ సండే కూడా ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంజుగేట్ యాసిడ్ బేసిస్ పేర్ గురించి చెప్పాను అండ్ స్మాల్ ట్రిక్ కూడా చెప్పాను. ఆ ట్రిక్తో మీరు ఏ బిట్ అయినా చేయొచ్చు. అదేవిధంగా ఈ సండే స్పెషల్ వీడియో వచ్చేసి నేను స్టీరియోమర్స్ ఫర్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ యొక్క స్టీరియోమర్స్ ఎలా చెప్పాలి, ఎన్ని చెప్పొచ్చు, అందులో ఉన్న వేరియేషన్స్ ఏంటి, దానికి ఏమైనా ట్రిక్ ఉందా అనే విషయం చూద్దాం. సో నేను ఇలా ఎవ్రీ సండే ఒక మిషనరీ టాపిక్ లాగా, అంటే ఇంపార్టెంట్ టాపిక్, బిట్ వచ్చే టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను సార్. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సండే స్పెషల్ ఎపిసోడ్. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ వాచ్. ఓకేనండి, స్టీరియోమర్స్ ఫర్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఏంటంటే, కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్కి స్టీరియోమర్స్ చెప్పొచ్చా? అసలు స్టీరియోమర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు? స్టీరియోమర్స్ ఆర్ టూ టైప్స్. దట్ ఈస్ ద వన్ ఈస్ జామెట్రికల్ ఐసోమర్స్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్. ఓకేనండి, ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ వచ్చేసి జామెట్రికల్ ఐసోమర్స్ చూద్దాం. జామెట్రికల్ ఐసోమర్స్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్కి ఏమైనా ఉంటాయా? అసలు ఉంటే ఎన్ని ఉంటాయి? కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అనగానే రెండు కాంప్లెక్స్ ఉంటాయి కదా. దట్ ఈస్ వన్ ఈస్ టెట్రాహైడ్రల్ అండ్ అక్టాహైడ్రల్. కేస్ 1 కాంప్లెక్సెస్లో తీసుకున్నట్లయితే, కేస్ 1 ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్కి జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయా? జామెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏంటి చూద్దాం. ఎందులోనే తెలిసిపోద్ది. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారంటే మీకు అది తెలిసిపోద్ది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ లైక్ ఎలా ఉంటుంది కదా సార్, ఏబిసిడి అనే సమ్ ఏదో కాంప్లెక్స్ అనుకుంటే, ఒక టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ అనుకుంటే ఇది ఇలా ఉంది సార్. ఎలా ఉంటుంది సార్? రెండు బాండ్ యాంగిల్ మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంది సార్? 109 degrees 28 minutes ఇలా ఉంటుంది సార్. ఏ బాండ్ యాంగిల్, ఏ యాటమ్ మధ్య తీసుకున్నా సరే అలానే ఉంటుంది. ఓకేనా? ఎలాంటప్పుడు మనం ఎన్ని ఐసోమర్లు రాసినా సరే ఒకే బాండ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనండి, మనం ఎన్నిసార్లు రాసినా సరే, తిప్పి రాసినా సరే, ఏ టర్న్స్ టు బి, బి టర్న్స్ టు సి, సి టర్న్స్ టు డి, ఎలా తిప్పినా సరే అన్ని బాండ్ యాంగిల్స్ మధ్య కూడా ఒకే బాండ్ యాంగిల్ ఉండడం వల్ల టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ అనేది డస్ నాట్ ఎగ్జిబిట్ ద జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనండి, ఇలా 4 కోఆర్డినేషన్ నెంబర్ ఉన్నటువంటి కాంప్లెక్సెస్లో ఇంకొకటి ఏంటి సార్? స్క్వేర్ ప్లానర్ ఉంది కదా సార్. స్క్వేర్ ప్లానర్ ఉంటుంది కదా సార్. కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో కోఆర్డినేషన్ నెంబర్ 4 గురించి కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంప్లెక్స్ మనం మాట్లాడుతున్నాం. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కాంప్లెక్సెస్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి టెట్రాహైడ్రల్, ఒకటేమో స్క్వేర్ ప్లానర్. ఆల్రెడీ టెట్రాహైడ్రల్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద జామెట్రికల్ ఐసోమర్స్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ని ఎన్నిసార్లు మనం కన్వర్ట్ చేసి రాసినా సరే దెర్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద అనదర్ ఫార్మ్ అనమాట. అనదర్ ఐసోమర్ అనేది ఏర్పడదు అనమాట, బికాస్ ఆఫ్ సేమ్ బాండ్ యాంగిల్స్ బిట్వీన్ ద ఆటమ్స్ అనమాట. ఓకేనండి, స్క్వేర్ ప్లానర్లో అయితే ఎలా ఉంటుంది సార్? ఎన్ని ఎగ్జిబిట్ అవుతాయి సార్? జనరల్గా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనే ఒక కోఆర్డినేషన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఏబిసిడి అనేవి ఒక లైగాన్స్ అనుకోండి సార్. అప్పుడు ఎన్ని ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ MA3 కాంప్లెక్స్ ఒకటి ఎగ్జిబిట్ అవుతుంది, MA3B, MA2B2, MABCD. ఇన్ని కాంప్లెక్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ కాంప్లెక్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇంకా ఎగ్జిస్ట్ అవుతాయి సార్. A2BC, ABC2 సమ్ ఎన్నైనా ఎగ్జిబిట్ చేయొచ్చు మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అన్ని తీసుకుని వేరే టైప్స్ ఆఫ్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అనమాట. 4 కోఆర్డినేషన్ కలిగినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ తీసుకోండి. ఏబిసిడిలో అమ్మోనియా ఉండొచ్చు, H2 ఉండొచ్చు, హైడ్రాక్సైడ్ ఉండొచ్చు. మనకు తెలుసు కదా మనకి. నేను ఆల్రెడీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేస్తాను. అందులో ఎడిషన్ టాపిక్ ఇది స్పెషల్ ఎపిసోడ్గా చెప్పడానికి కారణం ఏంటంటే, డెఫినెట్గా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇదర్ ఆసెట్, ఎన్ని నీట్, జేఈ మీన్స్, ఏపీసెట్, నెట్, సిఎస్ఆర్, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ బిట్ లేకుండా ఉండట్లేదు కాబట్టి స్పెషల్ ఎపిసోడ్గా చెప్తాను కారణంతో అక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఈ టాపిక్ని అలా హోల్డ్లో ఉంచాను. సో ఇప్పుడు సండే వచ్చింది కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. సో మనం కోఆర్డినేషన్ 4 ఉన్న కాంప్లెక్సెస్కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి టెట్రాహైడ్రల్, ఒక స్క్వేర్ ప్లానర్. ఆల్రెడీ టెట్రాహైడ్రల్ డస్ నాట్ ఎగ్జిబిట్ అని చెప్పేసుకుని బికాస్ ఆఫ్ సేమ్ బాండ్ యాంగిల్స్ ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్ అనమాట.
ఓకేనా. స్క్వేర్ ప్లానాల్లో తీసుకున్నట్లయితే ఇన్ని కోఆర్డినేషన్ నెంబర్ 4 కలిగినటువంటి స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ ఇన్ని ఎగ్జిబిట్ అవుతాయి సార్. ఈ ఎగ్జిబిట్ అయిన వాటిల్లో మనం ఏమైనా జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయా ఉండవా చూద్దాం అనమాట. ఓకేనండి. ఇలా MA4 కదా, కోఆర్డినేషన్ నెంబర్ 4 అనుకున్నాం కదా. ఏ మీన్స్ వన్ ఆఫ్ ది లైగండ్, ఏ లైగండ్ అయినా అవ్వచ్చు, అమోనియా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మనం తర్వాత ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్స్లోకి వెళ్దాము, ప్రీవియస్ బిట్స్లోకి వెళ్దాం, కంప్లీట్గా నేర్చుకుందాం. సండే స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడు కూడా టాపిక్ విత్ ప్రీవియస్ బిట్స్. ఓకేనా. టాపిక్ కాన్సెప్ట్ విత్ ప్రీవియస్ బిట్స్. కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత ప్రీవియస్ బిట్ చెప్పుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి సార్, ఇది ఇలా ఉంటుంది కదా, లైక్ దట్ స్క్వేర్ ప్లానర్ అనుకున్నాం కదా, ఇలా ఉంటుంది అనమాట. మనకు క్లియర్గా కనబడుతుంది కదా సార్. ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ లైగండ్లే కాబట్టి దేర్ ఇస్ నో అనదర్ ఐసోమర్స్ అనమాట. సో దిస్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద ఎనీ జామెట్రికల్ ఐసోమర్. ఓకేనా. ఒకదాన్ని ఒకే లైగండ్ ఉంది కాబట్టి దేర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమర్స్. నో జామెట్రికల్ ఐసోమర్స్, ఐ మీన్స్ జామెట్రికల్ ఐసోమర్స్. ఇక్కడ చూడండి సార్, అనదర్ కాంప్లెక్స్ MA3B తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది కదా, ఏ 3 ఏళ్ళు ఇక్కడ ఉన్నట్లయితే ఇది ఉన్నది కదా సార్. అనదర్ ఐసోమర్స్ ఏమొస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఐసోమర్ ఏమొస్తుంది, దీన్నే చేంజ్ చేయగలరు అంతేనా. ఈ రెండు మ్యాక్సిమం సిమిలరే కదా సార్. ఎందుకు సిమిలర్, ఒక దాన్ని స్ప్లిట్ చేసినట్లయితే సేమ్ ఐసోమర్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇవి కూడా డస్ నాట్ ఎగ్జిబిట్, దిస్ కాంప్లెక్స్ ఆల్సో డస్ నాట్ ఎగ్జిబిట్ ద ఎనీ జామెట్రికల్ ఐసోమర్స్. నో జామెట్రికల్ ఐసోమర్స్. ఎందుకు అంటే నేను తర్వాత ట్రిక్ కూడా చెప్తాను, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇలా ఉన్నాయి కదా సార్, సేమ్ ఎన్నిసార్లు మనము ఈ రెండిట్లే తిప్పి రాయొచ్చు. ఇలా తిప్పి రాసినా సరే సేమ్ ఐసోమర్ వస్తుంది. మనకి ఏం రావాలి, అనదర్ ఐసోమర్ రావాలన్నమాట. అలా వస్తేనే కదా మన జామెట్రికల్ ఐసోమర్ ఉన్నట్టు అనమాట. జామెట్రికల్ ఐసోమర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, సిస్ట్రాస్ ఐసోమర్స్. మనం చెప్పుకున్నాం కదా సిస్ట్రాస్ ఐసోమర్స్. ఎవరైనా చూడకపోతే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వెళ్ళి చూడండి సార్. నా డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. ఓకేనా. ఇలా ఉన్నట్లయితే సరే 3 లైగాన్స్ కూడా తిప్పి మనం రాసినా సరే ఒకే ఐసోమర్ వస్తుంది కాబట్టి దిస్ కాంప్లెక్స్ హ్యావ్ ఆల్సో నో జామెట్రికల్ ఐసోమర్స్. కమింగ్ టు ద థర్డ్ కాంప్లెక్సెస్. ఇది చూడండి సార్, ఎన్ని రాయొచ్చు సార్, ఎన్ని రాయొచ్చు, MA2B2. ఓకేనా. నేను ప్రతి ఎగ్జాంపుల్ ఇలా రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ A trans to A రాయొచ్చు, ఒకటి రాయొచ్చు. ఓకేనా. A trans to A రాయొచ్చు, B trans to B రాయొచ్చు. నెక్స్ట్ AB ఒకటి వస్తుంది, A trans to B అండ్ A trans to B. ఏంటి ఇలా రాసేస్తున్నాను అనుకుంటున్నారా, ఇవి డిఫరెంట్ ఐసోమర్స్ అనమాట. ఇలా రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి ఒకసారి. MA ఇది రాసినట్టు దాని అర్థం ఏంటి సార్, A trans to A. ఇదేంటి, B trans to B, వన్ ఆఫ్ ది ఐసోమర్. ఓకేనా. ఒక కాంప్లెక్స్ ఎగ్జిస్ట్ అవుతుందండి. దాని అర్థం ఏంటంటే ప్రతిసారి మనం ఇంత చిన్నగా కాబట్టి మనం ఈజీగా రాయొచ్చు. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు మనం రాయలేము అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, గుర్తుపెట్టుకోవడం కాదు, ఇది ఒక టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది అని. అంటే ఏంటి, A ఆపోజిట్గా A, B ఆపోజిట్గా B అనమాట. ఏమన్నా ఇంకోటి ఏంటి, A trans to B అండ్ అనదర్ A trans to B. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చూడండి, B ఇలా ఉన్నది చూసారా, ఏంటిది ట్రాన్స్ ఐసోమర్ అని చెప్పుకోవచ్చా, ట్రాన్స్ ఐసోమర్. ఇక్కడ చూసుకోండి A cis to A కాబట్టి సిస్ ఐసోమర్ చెప్పుకోవచ్చా. ఓకేనా. సో ఇలా వస్తేనే ఆ కాంప్లెక్స్ కి జామెట్రికల్ ఐసోమర్స్ ఉన్నట్టు. సో MA2B2 హ్యావ్ హౌ మెనీ జామెట్రికల్ ఐసోమర్స్, 2 జామెట్రికల్ ఐసోమర్స్. 2 జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనండి. ఇక్కడ ఎందుకు ఫామ్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఫామ్ అయ్యావో మీరు నోటీస్ చేయాలి. ఓకేనా సార్. ఇక్కడ చూడండి సార్, ABCD మళ్ళీ ఇలా రాయండి. ఓకేనా సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పవర్ కట్ వచ్చి. ఓకేనండి. అయిందా ఏంటి, A2B2 సూట్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఎందుకు రావట్లేదు, ఇందులో ఎందుకు జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చాయి క్లియర్గా నేను నోటీస్ చేశాను. అదేవిధంగా లాస్ట్ కాంప్లెక్స్ మీరు చూసినట్లయితే MABCD టైప్. ABCD is the ligands అనమాట, డిఫరెంట్ ligands అనమాట. ABCD 4 ligands are different అనమాట. ఓకేనా. ఎన్ని ఐసోమర్స్ గీయొచ్చు క్లియర్గా చూసుకోండి. 1 ఐసోమర్ A trans to B, నెక్స్ట్ ఇంకా C trans to D, ఇంకా నెక్స్ట్ AC, నెక్స్ట్ CD, నెక్స్ట్ AD, BD. ఇంకేమైనా గీయొచ్చు సార్, there is no isomers. ఓకేనా. ఇలా 3 జామెట్రికల్ ఐసోమర్స్ గీయొచ్చు, 3 జామెట్రికల్ ఐసోమర్స్. ఇవన్నీ ఏంటి సార్, ఇలా గీసాం కదా, సేమ్ మరొకటి వస్తుంది ఇక్కడ అనమాట. ఓకేనా. డిఫరెన్స్ అనమాట, 4 కూడా డిఫరెన్స్ వచ్చాయి కాబట్టి. సో MABCD హ్యావ్ కాంప్లెక్స్ హ్యావ్ దట్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ హ్యావ్ 3 జామెట్రికల్ ఐసోమర్స్ లైక్ దిస్ అనమాట.
ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కేస్ 1లో టెట్రాహైడ్ చూసుకున్నాం, కేస్ 2లో స్క్వేర్ ప్లానార్ తీసుకున్నాం, స్క్వేర్ ప్లానార్లో డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఆప్టికల్ ఐసోమర్స్ చూద్దాం. ఇక్కడ నేను ఇంకోటి చెప్పలేదు ఏంటి అంటే కోఆర్డినేట్స్ 6 చెప్పలేదు, నేను ఆప్టికల్ ఐసోమర్స్ చెప్తూ ఉన్నప్పుడు నేను అవి కూడా మెన్షన్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇఫ్ యూ హ్యావ్ స్నాప్ డూ ఇట్ ఫస్ట్. 1 2 3 రెడీ. ఓకేనా. కోఆర్డినేట్స్ ఆప్టికల్ ఐసోమర్స్లోకి వెళ్దామా సార్. ఆప్టికల్ ఐసోమర్స్, జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు సబ్జెక్ట్లో, అందుకు నేను స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి కారణం వచ్చేసి అది మెయిన్ రీజన్. ఓకేనండి. నేను ఇలా స్పెషల్ ఎపిసోడ్లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తున్నాయో నేను అవి చెప్పడానికి ట్రై చేస్తాను సార్. ఓకేనండి. ఇప్పుడు జామెట్రికల్ ఐసోమర్ అయ్యింది, టెట్రాహైడ్లు, స్క్వేర్ ప్లానర్కి. ఇక్కడేమో ఆక్టాహైడ్లు నేను చెప్పలేదు, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఆప్టికల్ ఐసోమర్ చూద్దాం. ఆప్టికల్ ఐసోమర్ అంటే ఏంటి, ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి. ఆప్టికల్ ఐసోమెరిజం is nothing but we have any molecule have plane polarized light passes through the any prism to pass through the any different, nothing but any different. ఇలా వచ్చినట్లయితే ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాస్ అవ్వకుండా బయటకు వచ్చేసింది అనుకోండి, ఎలాంటి మాలిక్యూల్ పాస్ చేస్తామో అలాంటి మాలిక్యూల్ మనకు వచ్చింది అనుకోండి సార్, దట్ మీన్స్ ద ఆప్టికల్ ఇన్యాక్టివ్. దట్ మాలిక్యూల్, దట్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. ఎటువంటి ఆప్టికల్ ఐసోమరిజం పొందట్లేదు. ఎందుకు, దెర్ ఇస్ నథింగ్ చేంజ్ అనమాట. ఇది ఒక ఛాన్స్. ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటేట్ అయితే అనమాట, ఏదో లెఫ్ట్ గాని రావచ్చు లేకపోతే రైట్ గాని రావచ్చు అనమాట. ఈ మాలిక్యూల్ అనేది ఈ ప్రెజం ద్వారా పాస్ అయినప్పుడు, ఈ మాలిక్యూల్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పాస్ చేసినప్పుడు ఈవెన్ లెఫ్ట్ కైనా పాస్ అవ్వచ్చు లేదా రైట్ కైనా పాస్ అవ్వచ్చు. అది అలాంటప్పుడు దట్ మాలిక్యూల్ హ్యావ్ ఆప్టికల్ యాక్టివ్ and that molecule have optical isomers. One is the left levorotatory and another one is the dextrorotatory antar sir. Dextrorotatory means that plane polarized light is passes through the right side. Levorotatory means that plane polarized light is rotate with the left side అనమాట. అలా రెండు ఐసోమర్స్ వస్తాయి అనమాట. ఒక మాలిక్యూల్ ఇలా ఏదైనా ప్రెసెంచర్ పాస్ అయినప్పుడు రెండు ఐసోమర్స్ వస్తాయి. అవి ఏమో ఒకటేమో లీవో సైడ్ లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది, ఇంకోటేమో రైట్ సైడ్ రొటేట్ అవుతుంది. దాన్నే లీవో ఐసోమర్ అండ్ ఎల్ ఐసోమర్ అండ్ డి ఐసోమర్ అంటాం. ఇది ఆప్టికల్ ఐసోమర్. ఏ మాలిక్యూల్ తీసుకున్నా సరే మనం దానికి పాస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఆప్టికల్ ఐసోమర్స్ ఏది ఆప్టికల్ యాక్టివ్ ఉంటుంది, ఏది ఆప్టికల్ ఇన్యాక్టివ్ అవుతుంది అని చెప్పవచ్చు. దేనికి ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఉంటుంది, దేనికి ఆప్టికల్ యాక్టివ్ ఉంటుంది అంటే విచ్ మాలిక్యూల్ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఏ మాలిక్యూల్కి అయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందో అది ఆప్టికల్ ఇన్యాక్టివ్ మాలిక్యూల్ సార్. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మాలిక్యూల్ ఉన్నదంటే ఖచ్చితంగా ఏ మాలిక్యూల్ దాని ద్వారా ఏ ప్లేన్ పోలరైజ్ పంపించినా సరే యాసిడ్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. ఎందుకంటే దట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే దాని మీద ప్లేన్ ఆఫ్ పోలరైజ్ పంపినప్పుడు ఎటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయలేము అనమాట. ఇక్కడ క్వైట్ ఆపోజిట్ చూసుకుంటే ఏవి ఆప్టికల్ యాక్టివ్ అంటే విచ్ మాలిక్యూల్స్ హ్యావ్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకేనండి. ఇలా ఓకేనా. ఇప్పుడు మనం ఆప్టికల్ ఐసోమరిజం చెప్పుకున్నాం. ఇప్పుడు అది టెట్రాహైడ్లో ఎలా ఉంటుంది, టెట్రాహైడ్లో డిఫరెంట్ వేరియేషన్లో ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయా, ఆక్టాహైడ్లో ఎలా ఉంటాయి అని చెప్పుకుందాం. ఓకేనండి. ఓకేనా సార్. ఆప్టికల్ ఐసోమరిజం కాన్సెప్ట్ తెలుసుకున్నాం. అదేవిధంగా మనం జామెట్రికల్ ఐసోమర్స్లో కేస్ 1 కేస్ 2 చూసుకున్నాం కదా. టెట్రాహైడ్లు ఒక కేసు, స్క్వేర్ ప్లాన్ ఒక కేసు, జామెట్రికల్ ఐసోమర్స్ ఉన్నాయో లేవో చూసుకున్నాం. అదేవిధంగా ఆప్టికల్ ఐసోమర్స్ కూడా కేస్ 1 కేస్ 2 చూసుకుందాం. మనం మాట్లాడుతుంది అదే కదా, కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ కదా. కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఎన్ని వేరియేషన్ ఉంటాయి సార్, టెట్రాహైడ్లో ఆక్టాహైడ్లో. టెట్రాహైడ్లో మళ్ళీ 2 వేరియేషన్స్, ఒకటేమో టెట్రాహైడ్లో ఒకటేమో స్క్వేర్ ప్లానర్. ఓకేనండి. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ కేస్ 1 వచ్చేసి ఇది దేని గురించి సార్, ఆప్టికల్ ఐసోమర్స్ గురించి మాట్లాడుతున్నాం. అందులో కేస్ 1 వచ్చేసి టెట్రాహైడ్లకు ఆప్టికల్ యాక్టివ్ కాదా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సార్. ఇది 1 is below the plane కదా,
అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ కదా, దాన్ని ఎలా చూపించాను నేను. అదేవిధంగా ఇప్పుడు దీనికి ఆప్టికల్ ఐసోమర్ చూపించాలి. ఇందాక ఏమన్నాను సార్, ఆప్టికల్ ఐసోమర్స్ రావాలంటే దాని గుండా కౌంట్ చేసినప్పుడు అది డిఫరెంట్ వేరియేషన్ చూపించాలి. అవి చూపించకపోతే దాని అర్థం ఏంటి, సింపుల్గా ఏం చెప్పుకున్నాము, ఏవైతే ఆప్టికల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మాలిక్యూల్స్ ఉంటాయో అవి ఏమో చూపించవు, ఓకేనా, ఆప్టికల్ ఐసోమర్స్ చూపించవు. ఇప్పుడు దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదని తెలుసుకోవాలంటే దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. దీనికి మిర్రర్ ఇమేజ్ ఉంది అనుకోండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. మిర్రర్ ఇమేజ్ లేదు అనుకోండి సార్, అది దట్ మీన్స్ మిర్రర్ ఇమేజ్ కాదు, సూపర్ ఇంపోజిబుల్ అయితే, సారీ ఫర్ దట్, సూపర్ ఇంపోజిబుల్ అయితే దోస్ మాలిక్యూల్స్ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే సూపర్ ఇంపోజిబుల్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎలా ఉంటే నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటే సేమ్ హ్యాండ్ మీద ఉన్నట్లయితే దాన్ని సూపర్ ఇంపోజిబుల్ అంటాం. అంటే ఒక మాలిక్యూల్ మీద అలా దాన్ని పెట్టేసినట్లయితే అది ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట, ఓకేనా. అలా ఎగ్జిస్ట్ అయితే దోస్ మాలిక్యూల్స్ హ్యావ్ సూపర్ ఇంపోజిబుల్ ఫామ్ అండ్ దోస్ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఓకేనా. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే మనకి ఇక్కడ ఏంటి, ఆప్టికల్ ఇన్యాక్టివ్, దాని మీద ఏ ప్లేన్ పాజిటివ్ పంపించినా సరే అది అలానే వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. దాని మీద ఏ అబ్జర్వేషన్ మనం చేయలేము అనమాట, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మనం సేమ్ అబ్జర్వ్ చేయొచ్చు సార్. ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా చూడండి, మిర్రర్ ఇమేజ్ అయితే ఉంటుంది ప్రతిదానికి. ఇది A1 A2 A3 B3 అనుకున్నట్లయితే మిర్రర్ ఇమేజ్ ఉన్నట్లయితే ఇది మాలిక్యూల్ ఇలా పెట్టినట్లయితే దీస్ ఆర్ సూపర్ ఇంపోజిబుల్, ఓకేనా. సూపర్ ఇంపోజిబుల్ అంటే ఎగ్జిస్ట్ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంది అంటే ఆప్టికల్ ఇన్యాక్టివ్, ఇలా చెప్పుకోవాలి సార్. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఓకేనా. టెట్రాహైడ్రల్లో MA4లో మనకి ఆ కాంప్లెక్స్, అటువంటి కాంప్లెక్స్ అంటే Mకి అటాచ్ అయినటువంటి లైగాండ్స్ అన్ని సేమ్గా ఉన్నట్లయితే those have optically inactive because of those have plane of symmetry. వాటన్నిటి కూడా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండడం వల్ల ఆప్టికల్లీ ఇన్యాక్టివ్గా బిహేవ్ చేస్తాయి కాబట్టి దే హ్యావ్ నో ఆప్టికల్ ఐసోమర్స్. అటువంటి కాంప్లెక్సెస్ కూడా ఈ MA4 కాంప్లెక్స్ అనేవి టెట్రాహైడ్రల్లో మనకి ఆప్టికల్ ఐసోమర్స్ రావు. అదేవిధంగా MA4 జామెట్రికల్ ఐసోమర్స్ కూడా రావు కదా. సో ఇది ఇన్యాక్టివ్ ఈవెన్ జామెట్రికల్ ఐసోమర్స్ అండ్ ఆప్టికల్ ఐసోమర్స్. కమింగ్ టు ద అనదర్ వన్, ఇది ఒక వేరియేషన్ కదా, ఓకేనా. MA ఇలా ఉంటుంది కదా, ఇది బిలో ది ప్లేన్ అన్నప్పుడు ఇలా చూపించమన్నాను కదా, ABCD అనుకోండి. దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ సూపర్ ఇంపోజిబుల్ కాదా అవునా అని చెప్పుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి, సారీ మిర్రర్ ఇమేజ్ గీస్తున్నాను నేను, D, C and B, ఓకేనా. ఇవి ఇప్పుడు ఆ రెండు ఐసోమర్స్ కూడా సూపర్ ఇంపోజిబుల్ కాదా చెప్పుకోవచ్చు సార్. సూపర్ ఇంపోజిబుల్ అవ్వాలంటే ఏం చెప్పాను, ఈ మాలిక్యూల్ ఎలా తెచ్చిపెట్టేస్తే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలా తెచ్చిపెడితే ఎగ్జిస్ట్ అవుతుందా, ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి దీస్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ అండ్ హ్యావ్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఇక్కడ no plane of symmetry, therefore these are optically active and these isomers are optical isomers. Therefore దీనికి ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి సార్, 2. ఒకటేమో లెఫ్ట్, దట్ మీన్స్ లీవో రొటేటరీ, ఒకటేమో డెక్స్ట్రో రొటేటరీ అనమాట. ఒకటేమో లెఫ్ట్, ఒకటేమో రైట్ అనుకోవచ్చు అనమాట. ఇదే మాలిక్యూల్ని మన పేరెంట్ పారాజైట్ పంపించినప్పుడు రెండు విధాలుగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇందాక కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా, అదే విధంగా వస్తాయి అనమాట. ఎప్పుడు వస్తాయి, దానికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేనప్పుడు వస్తాయి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటే యాజ్ ఇట్ ఈస్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది అనమాట ప్రెజెంట్ గుండా. అప్పుడు అటువంటి వాటిని ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటాం, ఇటువంటి వాటిని ఆప్టికల్ యాక్టివ్ ఫార్మ్స్ అంటాం. దానికి 2 ఆప్టికల్ యాక్టివ్ ఫార్మ్స్ ఉంటాయి, ఒకటేమో లివో రొటేటరీ, ఒకటేమో డెక్స్ట్రో రొటేటరీ. అదేవిధంగా మనం ABCDకి ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ అన్నాం సార్, ABCDకి జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని అన్నాం, ABC అనుకోండి కూడా 3 జామెట్రికల్ ఐసోమర్స్, ఓకేనా. 3 జామెట్రికల్ ఐసోమర్స్, ఓకేనా. టోటల్ స్టీరియోమర్స్ చెప్పినప్పుడు 3+2 టోటల్ స్టీరియోమర్స్ చెప్తాం, ఓకేనా. ఇక్కడ కరెక్ట్గా క్లియర్గా లేదు, చూసుకోండి మీరు. టోటల్ ఇవి ఏంటి సార్, ఇవి జామెట్రికల్ ఐసోమర్స్ 3 ఆల్రెడీ నేను చెప్పేసాను.
జామెట్రికల్ ఐసోమర్స్ చెప్పినప్పుడు రెండు కలిపి చెప్పినప్పుడు రెండు ఎందుకంటే బిట్ అడుగుతున్నాడు హౌ మెనీ స్టీరియోమర్స్ ఫర్ ద ఎంఏబిసిడి కాంప్లెక్స్ ఏదో ఇచ్చేస్తున్నాడు అనమాట. ఏవో 4 లైగాండ్స్ అటాచ్ చేస్తున్నాడు ఏబిసిడి బదులుగా. అప్పుడు నెంబర్ ఆఫ్ స్టీరియోమర్స్ అంటే మనం అక్కడ గీసుకొని ఉండకూడదు, సూపర్ ఇంపోజిబుల్ అవుతుందా లేదా, లేకపోతే ఎన్ని ఐసోమర్స్ వస్తున్నాయి అనేది చాలా బిగ్ టార్గెట్ అనమాట. ఓకేనా, అలాంటప్పుడు బిట్ ఈజీగా క్రాక్ చేయాలంటే మనం ఇలా ఐడెంటిఫై చేయాలి. నేను నెక్స్ట్ మళ్ళీ ట్రిక్ అవుట్ చెప్తాను, ఆ ట్రిక్ చెప్తే మీరు ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ మన ఎంఏబిసిడి అనేది చిన్న కాంప్లెక్స్ కాబట్టి మనం తీసుకోవచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఆల్రెడీ నేను చూపించాను ఎన్ని వస్తాయో, ఇందాక 3 జామెట్రికల్ ఐసోమర్స్ ఎలా వస్తాయో చూపించాను. అదేవిధంగా ఇక్కడ 2 ఆప్టికల్ ఐసోమర్స్ వచ్చాయి. ఓకేనా, టోటల్ స్టీరియోమర్స్ ఇక్కడ చెప్పాను కదా, స్టీరియోమర్స్ అనేవి 2 రకాలని. మొత్తం టోటల్ స్టీరియోమర్స్ అంటే ఏంటి, 2 కలిపి చెప్పాలి. 3 జామెట్రికల్ ఐసోమర్స్ అండ్ 2 ఆప్టికల్ ఐసోమర్స్, టోటల్ 5 స్టీరియోమర్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు టెట్రాహైడ్రల్ అయిపోయింది సార్. టెట్రాహైడ్రల్లో జామెట్రికల్ ఐసోమర్స్ చూసాం, ఆప్టికల్ ఐసోమర్స్ చూసాం. ఇప్పుడు వచ్చేసి కేస్ 2 దట్ ఈస్ ద ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్కి ఆప్టికల్ ఐసోమరిజం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పుకుంటాం అనమాట. ఇలా చెప్పుకునేటప్పుడు ఇవన్నిటికి ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కాంప్లెక్సెస్ వేసి ఇవి గీయలేము కాబట్టి దెర్ ఈస్ వన్ ట్రిక్ ఫర్ ద ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఇస్ ఆప్టికల్ యాక్టివ్ ఆర్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. దట్ ఈస్ ద ఆ ట్రిక్ ఏంటంటే, if the isomers have same ligands like AA, ఒకవేళ ఆ ఐసోమర్స్లో ఏఏ టైప్ ఆఫ్ ఐసోమర్స్ లైగాండ్ ఉన్నట్లయితే, లేదా ఆర్ ఏబి అండ్ ఏబి ఐసోమర్ స్పేస్, ఏబి అండ్ ఏబి ఐసోమర్ స్పేస్ ఉన్నట్లయితే, ట్రిక్ ఇది ఏంటి ట్రిక్, దెర్ ఈజ్ నో ఆప్టికల్ ఐసోమర్స్, దట్ మీన్స్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకేనండి, ఏంటి ట్రిక్ ఏంటి సార్, ఒకవేళ మనం ఏ మాలిక్యూల్కి అయితే ఆప్టికల్ ఐసోమర్స్ చెప్దాం అనుకుంటున్నామో ఆప్టికల్ ఐసోమర్స్లో ఏవైనా పేర్స్ అనేవి లైగాండ్లు అనేవి సేమ్గా ఉన్నట్లయితే, లాగా ఉన్నట్లయితే, సేమ్ లైగాండ్గా ఉన్నట్లయితే, ఆర్ ఏబి అనే ఐసోమర్స్ పెయిర్ ఉన్నట్లయితే, దోస్ కాంప్లెక్సెస్ హ్యావ్ నో ఆప్టికల్ ఐసోమర్స్. అట్లాంటి వాటికి ఆప్టికల్ ఐసోమర్స్ ఉండవు, దోస్ ఆర్ ఆప్టికల్ ఇన్యాక్టివ్. ఓకేనా, ఈ ట్రిక్ అప్లై చేద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఎలా చేస్తాం సార్. ఇక్కడ మనం ఆల్రెడీ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ తీసాం, ఒకే కాంప్లెక్స్ ఉంది కదా, ఏఏ ఇది ఏంటి ఏ ట్రాన్స్ టు ఏ ఎలా గీయొచ్చు కదా ఆక్టాహైడ్రల్ కంటే ఉందా, ఏ ట్రాన్స్ టు ఏ అనేసి ఒక కాంప్లెక్స్ ని తిప్పి గీయొచ్చు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా చెప్పొచ్చు నో జామెట్రికల్ ఐసోమర్స్, నో ఆప్టికల్ ఐసోమర్స్. ఆప్టికల్ ఐసోమర్స్కి వచ్చినప్పుడు ఎలా చెప్పొచ్చు, నేను చెప్పాను కదా, సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ లైగాండ్స్ అనేవి ఉంటే అట్లాంటి మాలిక్యూల్స్కి నో ఆప్టికల్ ఐసోమర్స్, ఆప్టికల్ ఇన్యాక్టివ్ అవుతాయి అలాంటివి. అలా చూసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఏ ఒకటి, ఏ ట్రాన్స్ టు ఏ ఒకటి, ఏ ట్రాన్స్ టు ఏ ఒకటి, నెక్స్ట్ ఏబి ఒకటి, అంతేనా గీయొచ్చు. ఇది మనం టెట్రాహైడ్లో గీసినప్పుడు MA3B గీసాం కదా, అట్లాంటిది అనమాట. జస్ట్ ఫ్లిప్ చేసినట్టయితే మళ్ళీ సేమ్ మాలిక్యూల్ వస్తుంది. దీనికి కూడా నో జామెట్రికల్ ఐసోమర్స్ బికాస్ ఆఫ్ ఒకటే చేంజ్ అయ్యింది. దాన్ని ఫ్లిప్ చేసినట్లయితే దేనికి చేసినా అదే ఐసోమర్ వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమర్స్. అండ్ ట్రిక్లో చూసినట్లయితే సేమ్ లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్టికలీ ఇన్యాక్టివ్, అంటే ఆప్టికల్ ఐసోమర్స్ కూడా ఉండవు, ఆప్టికల్ ఇన్యాక్టివ్. ఓకేనా, ఇక్కడ చూడండి సార్, MA4B2లో ఆల్రెడీ గీసాను నేను. MA4B2లో ఎన్ని ఐసోమర్స్ గీయొచ్చు, ఏ ట్రాన్స్ టు ఏ అండ్ ఏ ట్రాన్స్ టు ఏ అండ్ బి ట్రాన్స్ టు బి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చిన్న లాజిక్ ఫాలో అయితే రాసేస్తారు. ఓకేనా, ఇవన్నీ గీసుకోలేము సార్, అందుకే మనం చిన్న ట్రిక్ బేస్ చేసుకొని వెళ్ళిపోతే మాత్రం బిట్ చేయగలం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇవేంటి సార్, ఇవి జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనా, జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని సార్, 2 జామెట్రికల్ ఐసోమర్స్. దేనికి, MA4B2. ఇవేంటివి ఆక్టాహైడ్రల్ కదా, మనం ఇందాక చెప్పుకోలేదన్నాం కదా, ఇక్కడ కవర్ అవుతాయి అనమాట. ఓకేనా, ఆక్టాహైడ్రల్లో వాటికి జామెట్రికల్ ఐసోమర్స్ మనం ఇలా గీయొచ్చు అనమాట. ఓకేనా, ఇన్ని గీయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఆప్టికల్ ఐసోమర్స్ చూసుకున్నప్పుడు ఎలా చూసుకోవాలి, ఈ ఒక ఐసోమర్లో ఏం చెప్పాను నేను, ఏవైనా ఇలా ఉంటే ఇది కూడా ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఐసోమరే, ఇక్కడ కూడా ఆప్టికల్ ఇన్యాక్టివ్ కదా. సో టోటల్ నో ఆప్టికల్ ఐసోమర్స్. ఓకేనా, నో ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్.
ఇక్కడ జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చాయి. ఇక్కడ నో జామెట్రికల్ ఐసోమర్స్, నో ఆప్టికల్ ఐసోమర్స్, రెండు కాంప్లెక్స్ చూసుకున్నట్టు ఇక్కడైతే రెండు జామెట్రికల్ ఐసోమర్స్ గీసాం. ఎందుకంటే రెండు డిఫరెంట్గా ఉన్నాయి చూసారా, దీని డిఫరెన్స్ ఉన్నప్పుడు ట్రాన్స్లో గీయొచ్చు, మనం కాంప్లెక్స్ గీయొచ్చు, రెండు గీయొచ్చు అనమాట. ఇలా ఇక్కడ గీయడానికి ఛాన్స్ లేదు, ఇలా గీయొచ్చు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ట్రాన్స్ టు బి ఒకటి, ఏ ట్రాన్స్ టు బి ఒకటి వేసి గీయొచ్చు అనమాట. రెండు జామెట్రికల్ ఐసోమర్స్, రెండు ఐసోమర్స్ గీయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మన ట్రిక్ జామెట్రికల్ ఐసోమర్స్కి వచ్చేసరికి అలా, ఆప్టికల్ ఐసోమర్స్కి వచ్చేసరికి మనం ట్రిక్ బేస్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ ట్రిక్లో ఉన్నట్లు లైగండ్ ఏ కాంబినేషన్ ఉంటే దట్ ఈస్ ద ఆప్టికల్ ఇనాక్టివ్, మరి ఇంకా తిరిగి లేదనమాట. ఇది ఒకటి సేమ్ ఉంది. ఇంకొకటి వచ్చేసరికి చూడండి MA3B2C, అందులో కూడా ఈ ఒక లైగండ్స్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇంకొక ఐసోమర్ పెరిగిపోద్ది. ఇలా మీరు ఎలా చూసినట్టయితే క్లియర్గా అబ్జెక్ట్ చేస్తే ఏ ట్రాన్స్ టు ఏ ట్రాన్స్ టు బి, B trans to C, and A trans to A trans to C, and B trans to B. ఇలా మూడు ఐసోమర్స్ గీయొచ్చు. ఈ మూడు ఐసోమర్స్ ఏంటి సార్, టోటల్ 3 జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనా. ఈ జామెట్రికల్ ఐసోమర్స్ అనేవి ఒక్కొక్కటి ఆప్టికల్ యాక్టివ్ ఉంటుందా, ఇనాక్టివ్ ఉంటుందా చూడాలి. ఆప్టికల్ యాక్టివ్, ఇనాక్టివ్ చూడాలంటే ఏం చేయాలి, ఈ ఐసోమర్లో చూడండి, ఈ జామెట్రికల్ ఐసోమర్లో ఒక జామెట్రికల్ ఐసోమర్, 3 జామెట్రికల్ ఐసోమర్స్ కదా, ఈ 3 జామెట్రికల్ ఐసోమర్స్లో ఒకటి సేమ్ ఉంది కదా, మన ట్రిక్లో చెప్పినట్లయితే సేమ్ ఉంది కాబట్టి ఇది ఏంటిది, ఆప్టికల్ ఇనాక్టివ్. అగైన్ ఆప్టికల్ ఇనాక్టివ్. అగైన్ ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసుకోండి సేమ్ పెయిర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏబి టైప్ ఆఫ్ పెయిర్స్ ఉంటే అది కూడా ఆప్టికల్లీ ఇనాక్టివ్. సో నో ఆప్టికల్ ఐసోమర్స్. ఓకేనా, నో ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ ఆప్టికలీ ఇనాక్టివ్. ఇలా జామెట్రికల్ ఐసోమర్స్ మనం కవర్ చేస్తూ ఆప్టికల్ ఐసోమర్స్ గురించి చెప్పాం అకార్డింగ్ టు ట్రిక్ బేస్ అనమాట. ట్రిక్ బేస్ చేసుకొని జామెట్రికల్ ఐసోమర్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి, ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి ట్రిక్ బేస్ కొని చెప్పాలి. లేకపోతే ఆప్టికల్ ఐసోమర్ చెప్పాలంటే ఆ ఐసోమర్ గీసి దానికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని మనం నానా తంటలు పడాలన్నమాట. అది 3D డైమెన్షన్ మనం అబ్జర్వ్ చేద్దాం, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా సూపర్ ఇంపోజిబులా, నా సూపర్ ఇంపోజిబుల్ అనేది ఆక్టాహైడ్రల్ చెప్పడం కష్టం అనమాట. ఓకేనా, అలాంటప్పుడు మనం ఇలా ట్రిక్ బేస్కొని చేస్తే బిట్ ఈజీగా చేయిస్తారు. ఓకేనా. ఇంకో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఏంటంటే MA3B3, MA4BCD ఉన్నాయి కదా, ఆక్టాహైడ్రల్ ABCDEF ఉన్నాయి కదా, అవి చిన్న టేబుల్ ఫామ్లో చేసి నేను చెప్తాను. ఎవరికైనా స్నాప్ కావాలంటే యూ కెన్ డూ దట్. 1 2 3. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోతామా. ఓకేనండి, క్లియర్ కదా ఇవి కేస్ 1 కేస్ 2 అండ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్కి జామెట్రికల్ ఐసోమర్స్ చెప్పడంతో పాటు ఆప్టికల్ ఐసోమర్స్ చెప్పాను. ఓకేనా, నెక్స్ట్కి వెళ్దామా. ఓకేనా సార్, ఆల్రెడీ 4 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం ఆక్టాహైడ్రల్లో, జామెట్రికల్ ఐసోమర్స్, ఆప్టికల్ ఐసోమర్స్. ఇంకొక 2 డిఫరెంట్ ఉండిపోయి అవే ఇంపార్టెంట్ అనుకుని నేను అవి కూడా మెన్షన్ చేద్దామనే ఉద్దేశంతో చెప్పాను. అది ఒకటి MA3B3 ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అనేది MA3B3 లాగా ఉంటే, అంటే 3 లైగన్స్ ఒకలాగా 3 లైగన్స్ ఒకలాగా, అట్లాంటి టైప్ ఆఫ్ లైగన్స్కి ఎన్ని ఐసోమర్స్ గీయచ్చు చూడండి జాగ్రత్తగా. AB అండ్ BB ఇది ఒక టైప్ ఆఫ్ ఐసోమర్, AB టైప్ ఆఫ్ ఐసోమర్స్. ఇవి రెండు ఏంటి సార్, జామెట్రికల్ ఐసోమర్స్. 2 జామెట్రికల్ ఐసోమర్స్ గీయచ్చు దీనికి. ఇలాంటి టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కలిగిన ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్కి 2 జామెట్రికల్ ఐసోమర్స్ గీయచ్చు. అండ్ ఆప్టికల్ ఐసోమర్స్కి వచ్చేసరికి మన ట్రిక్ గుర్తుంది కదా, ఏ కాంబినేషన్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద ఆప్టికల్ ఇనాక్టివ్. AB పేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆప్టికల్ ఇనాక్టివ్. సో నో ఆప్టికల్ ఐసోమర్స్, నో ఆప్టికల్ ఐసోమర్స్. ఓకేనండి, ఆప్టికల్ ఐసోమర్స్ లేదా ఆప్టికలీ ఇనాక్టివ్ అంటాం. ఓకేనండి, ఇది చూసుకోండి సార్. 6th వన్ ఇచ్చేసి చూడండి, MA3BCD ఒకటి పెరిగిందంటే ఇంకొక ఐసోమర్ యాడ్ అయిపోతుంది సార్. చూడండి 4 ఐసోమర్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా 4 జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనా, ఇన్ని వేరియేషన్లో గీయొచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు ఈ 4గిట్లో కూడా ఏవైనా ఆప్టికల్ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా చూసుకోవాలన్నమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి AA ఉంది కాబట్టి ఇది ఆప్టికల్ ఇన్యాక్టివ్, ఇది AA ఉంది కాబట్టి ఆప్టికల్ ఇన్యాక్టివ్. ఓకేనా, ఇది చూడండి AB పేరు లేదు, AA పేరు లేదు కాబట్టి ఇది ఆప్టికల్ యాక్టివ్. ఓకేనా, ఈ 4 జామెట్రికల్ ఐసోమర్లో ఒకటి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా ఆప్టికల్ ఇన్యాక్టివ్. అర్థమైందా సార్. ఇలా టోటల్ ఇక్కడ వచ్చేసరికి 4 జామెట్రికల్ ఐసోమర్స్, ఒక ఇందులో మళ్ళీ ఆప్టికల్ ఇన్యాక్టివ్ అన్నాం కదా, ఆప్టికల్ యాక్టివ్ అన్నాం కదా, మళ్ళీ 2 వస్తాయి కదా, ఒకటేమో లివో రొటేటరీ, ఒకటేమో డెక్స్ట్రో రొటేటరీ. అంటే మొత్తం అవుట్ ఆఫ్ ఇవన్నీ ఆప్టికల్ ఇన్యాక్టివ్ సార్. 1 2 3 ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఐసోమర్స్. ఇది కూడా అడుగుతున్నాడు సార్, హౌ మెనీ ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ అంటున్నాడు.
మనం ఛాన్స్ తీసుకోకూడదు. ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ ఎన్ని 3. అదేవిధంగా 2 ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్. ఓకేనా, 2 ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్. ఓకేనా, ఇలా టోటల్ 5 ఆప్టికల్ ఐసోమర్స్ ఉన్నాయి సార్. 5 ఆప్టికల్ 5 ఐసోమర్స్ అనమాట. 2 కలిపితే కదా మనకి స్టీరియోమర్స్ అంటున్నాం. ఓకేనా, 2 కలిపితే అంటే ఏంటి, జామెట్రికల్ ప్లస్ ఆప్టికల్ యాక్టివ్ కలపాలి, మళ్ళీ ఇన్యాక్టివ్ కలిపేయకూడదు మనం. ఓకేనా, 4 + 2 దట్ ఈస్ ద టోటల్ స్టీరియోమర్స్. 4 + 2 ఆప్టికల్ ఇన్యాక్టివ్ వదిలేయాలి మనం. ఓకేనా, ఓన్లీ ఆప్టికల్ యాక్టివ్ ఉన్నటువంటి ఒకటి ఎల్లో ఒకటి వచ్చింది కదా, ఇందులో మళ్ళీ ఎన్ని ఆప్టికల్ ఇన్యాక్టివ్ అంటే చెప్పుకోవాలి అప్పుడు 3 ఆప్టికల్ ఇన్యాక్టివ్ అని. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇప్పటి వరకు మనం చూసింది ఓన్లీ మోనోడెంటెడ్ లైగన్స్ ABCD అని మోనోడెంటెడ్ లైగన్స్ చూసాం. ఈవెన్ టెట్రాహెడ్రల్ ఆక్టాహెడ్రల్లో ఓన్లీ మోనోడెంటెడ్ లైగన్స్ మాత్రమే జామెట్రికల్ ఐసోమర్స్ చెప్పాము, ఆప్టికల్ ఐసోమర్స్ చెప్పాము. వాట్ అబౌట్ ద బైడెంటెడ్ లైగండ్? బైడెంటెడ్ లైగండ్ ఉన్నప్పుడు ఏంటి, ఒకవేళ టెట్రాహెడ్లో బైడెంటెడ్ లైగండ్ ఎలా ఉంటాయి సార్, MAA ట్వైస్. ఇది టెట్రాహెడ్లో కదా, ఇది ఒక ఎగ్జిస్ట్ అవుతుంది, MAB ట్వైస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక AA ట్వైస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్, ఇథిలిన్ డైమైన్ కదా. అదేవిధంగా ఏబీకి ఒక పాలిడెంటెడ్ అనుకుంటే ఇది ఏంటి, గ్లైజిన్. ఇవన్నీ ఇక్కడ గ్లూటామిన్, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు దీనికి జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి లేవు చెప్పండి ఈజీగా. నో జామెట్రికల్ ఐసోమర్స్, సేమ్ టైప్ ఆఫ్ కాబట్టి నో జామెట్రికల్ ఐసోమర్స్. ఇక్కడ డిఫరెంట్ కాబట్టి జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. ఇన్ని ఉంటాయి, 2 ఉంటాయి, ఒకటేమో సిస్ ఐసోమర్, ఒకటేమో ట్రాన్స్ ఐసోమర్. ఓకేనా, అదేవిధంగా ఆక్టాహైడ్రల్లో చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. ఆక్టాహైడ్రల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇక్కడ మొత్తం రాసాను చూడండి సార్ కొన్ని కాంబినేషన్స్. ఆక్టాహైడ్రల్ బైడెంటేట్, ఇదేమో ఆక్టాహైడ్రల్ యూనిడెంటేట్ సార్. ఇవన్నీ కూడా మోనోడెంటేట్. ఓకేనా, ఇవన్నీ కూడా మోనోడెంటేట్ విత్ నో జామెట్రికల్ ఐసోమర్స్, నో ఆప్టికల్ ఐసోమర్స్. ఓకేనా, ఇవన్నీ చూడండి ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి, జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. ఓకేనండి, ఆప్టికల్ ఐసోమర్స్ రాయాలంటే వీటికి ఖచ్చితంగా ఇవి ఉంటేనే మనం ఆప్టికల్ ఐసోమర్స్ చెప్పగలం. ఓకేనా, ఓన్లీ జామెట్రికల్ ఐసోమర్స్ చెప్పాలంటే మనం ఆల్రెడీ చెప్పాను, A4B2కి 2 ఉంటాయి, A3B3కి 2A ఉంటాయి. చూడండి మీరు చూసాను, ఇక్కడే ఉంది A3B3 2. నెక్స్ట్ A4BC కూడా 2 ఉంటాయి. చూడండి ముందు చెప్పినట్టున్నాను. A2B2C2 మీకు చెప్పలేదు సార్, 5 ఐసోమర్స్ ఉంటాయి సార్, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ABCDF ఆక్టాహైడ్రల్ కదా, ఇన్ని 6 డిఫరెంట్ లైగండ్స్ ఉన్నప్పుడు 15 జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి సార్. 15 జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి అండ్ 15 ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి. మీరు జాగ్రత్త చూసుకోండి, రెగ్యులర్గా అడిగే బిట్. ఓకేనా, ఇవి మోనోడెంటేట్లో వచ్చిన కాంబినేషన్స్. ఓకేనా, ఒకవేళ ఆక్టాహైడ్రల్ విత్ బైడెంటెడ్ లైగండ్, టెట్రాహైడ్రల్ బైడెంటెడ్ లైగండ్ చెప్పాను నేను, ఆక్టాహైడ్రల్ విత్ బైడెంటెడ్ లైగండ్. ఇవి బైడెంటెడ్ లైగండ్ లో కాంబినేషన్స్ వచ్చేసి యూనివేరియంట్ లైగండ్ లో దెర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమర్స్ అండ్ నో ఆప్టికల్ ఐసోమర్స్. ఇలాంటి లైగండ్స్, ఇలాంటి కాంప్లెక్సెస్ కి. ఓకేనా, ఇవన్నిట్లో కూడా ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి సార్, జామెట్రికల్ ఐసోమర్స్ కూడా ఉంటాయి. ఓకేనా, మీరు గీసినట్లయితే, జాగ్రత్తగా గీసినట్లయితే ప్రతి దానికి కూడా ఉంటాయి. ఐ థింక్ ఒక్కొక్క దానికి మొత్తం స్టీరియోమర్స్ అన్ని కలిపి 3 వస్తాయి సార్. ఒకసారి మీరు చెక్ చేయండి. ఎవరికైనా కావాల్సిన కామెంట్ బాక్స్లో పెంచేస్తున్న తర్వాత. ఓకేనా సార్, ఇది మొత్తం టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆప్టికల్ స్టీరియోమర్స్ ఫర్ ద కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. ఈవెన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్, స్క్వేర్ కాంప్లెక్స్, ప్లానర్ కాంప్లెక్సెస్, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. నేను మొత్తం చెప్పడానికి ట్రై చేశాను సార్, మొత్తం కాన్సెప్ట్ ఇచ్చాను. ఇంకా కొన్ని బిట్స్ మనం చేసినట్లయితే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా, కొన్ని ప్రీవియస్ బిట్స్ చెప్దామా. సండే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి కాన్సెప్ట్ ప్రీవియస్ బిట్స్ చెప్తున్నాను, లేకపోతే జనరల్గా అయితే మొత్తం కాన్సెప్ట్ చెప్పి ప్రీవియస్ బిట్ చెప్తాను. జనరల్గా మన రెగ్యులర్ టాపిక్ వచ్చేసి స్టీరియో కెమిస్ట్రీ ఎండింగ్లో ఉన్నాం. సో మనం అది ప్రీవియస్ బిట్స్ చేయడానికి చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా, ఇది మనం సండే స్పెషల్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం కాబట్టి, కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దామా. ఓకేనా సార్, ప్రీవియస్ బిట్స్. ఓకేనా, మనం ఎంత కాన్సెప్ట్ చేసినా సరే MCQs చేయకపోతే మాత్రం మనకి కంప్లీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేమని నా ఉద్దేశం. ఓకేనా, అందుకోసం నేను కొన్ని ప్రీవియస్ బిట్స్ కలెక్ట్ చేసి
ఉంచాను. ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమర్ ఇలా నడుస్తారు సార్. ఇందులో ఈ కింది కాంప్లెక్సెస్లో ఏ కాంప్లెక్స్ అనేది జామెట్రికల్ ఐసోమర్ పొందుతుంది. కొంచెం పేపర్ డెప్త్ అంటే నెట్ స్లెట్ అటువంటి టైమ్స్లో నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ అడుగుతాడు. ఆ సెట్ నీట్ జేఈలో మ్యాక్సిమం జామెట్రికల్ ఐసోమర్ పొందే ఎగ్జిబిట్ చేసే కాంప్లెక్స్ డైరెక్ట్ కొడుతున్నాడు అనమాట. రేర్ అనమాట. ఏంటి ఏ రేరు? నెంబర్ అడిగేది రేర్ అనమాట. ఎన్ని జామెట్రికల్ ఐసోమర్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ ఉన్నాయి అనేది కొంచెం రేర్గా అడుగుతున్నాడు. ఏదో మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. కింది వాటిలో దాంట్లో ఏ కాంప్లెక్స్ అనేది జామెట్రికల్ ఐసోమర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని అన్నాడు సార్. ఒక్కొక్క దాన్ని చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్లో 4 కాంప్లెక్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్లో ఏ చూడండి, ఏ ఇస్ ద చూడండి ఏ టైప్ సార్, ఏ2 టైప్ కదా సార్. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 2 కలిగిన వాటికి దేర్ ఈజ్ నో జామెట్రికల్ ఐసోమర్ కదా. ఓకేనా, ఇది అవ్వదు మనం చెప్పలేము. కోఆర్డినేషన్ నెంబర్ 2 అనే దానికి చెప్పలేము ఐసోమర్స్ గీలో. ఇది కూడా అంతే, కోఆర్డినేషన్ నెంబర్ 3 కలిగిన కాంప్లెక్స్ కాబట్టి ఇది చెప్పలేము. ఓకేనా సార్. ఇక్కడ చూడండి MA4 టైప్ కదా, MA4 టైప్ కాబట్టి MA4 టైప్కి జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయా? దీనికి కూడా ఉండవు. ఓకేనా. ఇక్కడ చూడండి కింద చూడండి సార్, MA3B సారీ H2O 3 టైమ్స్. ఓకేనా, MA3B టైప్లో ఉంది కదా, MA3B టైప్లో ఉంది కాబట్టి దీనికి కూడా నో జామెట్రికల్ ఐసోమర్స్. ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇది ఏ కాంప్లెక్స్ కూడా ఎగ్జిబిట్ చేయలేదు. ఓకేనా. అదేవిధంగా నన్ను ఇస్తారు సార్. ఈ అనేది నేను ఇవ్వలేదు, జస్ట్ ఐడెంటిఫై చేయడానికి నన్ను అనేది మన ఆన్సర్. నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్, వన్ ఆఫ్ ది ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి ఈ 5 కాంప్లెక్సెస్లో మనం ఏవైనా ఎగ్జిబిట్ చేస్తాయని చూసుకోండి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్. ఇవి వచ్చేసి టెట్రాహైడ్లు ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనం కొన్ని టెట్రాహైడ్లు కొన్ని ఆక్టాహైడ్లు ఇచ్చే ప్రయత్నం చేశాను. ఓకేనా. చూడండి MA2B2 అవునా, జామెట్రికల్ ఐసోమర్ ఉందా లేదా చూడాలి. మనం ఆప్టికల్ ఐసోమర్ చూడట్లేదు. ఆప్టికల్ ఐసోమర్ చూడాలంటే ఖచ్చితంగా మనం ఐసోమర్స్ వేయాలి. ఏబిబి ఐసోమర్స్ వేస్తే కానీ మనం ట్రిక్ బట్టి చెప్పలేము. ఓకేనా, ఓన్లీ జామెట్రికల్ ఐసోమర్స్ అడిగాడు కాబట్టి నీట్గా చేసుకోవచ్చు. ఇది ఏ టైప్ సార్, MA2B2 టైప్ కదా. MA2B2 టైప్ కాబట్టి ఖచ్చితంగా జామెట్రికల్ ఐసోమర్ ఉంటుంది కదా. ఏబి టైప్ ఒక సిస్ ట్రాన్స్, ఒక సిస్, ఒకటేమో ట్రాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది చూడండి MA2BC, దీనికి కూడా జామెట్రికల్ ఐసోమర్ వస్తుంది ఖచ్చితంగా. ఏమన్నాడు, ఎగ్జిబిట్ అయ్యి జామెట్రికల్ ఐసోమర్ ఎగ్జిబిట్ అయితే చెప్పమన్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి MA4, ఇది ఎగ్జిబిట్ అవుతుందా? అవ్వదు. MA4 టైప్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా, చూసారా. నెక్స్ట్ MA3B, ఇది కూడా అవ్వదు కదా. నెక్స్ట్ MABCD, ఇది అవుతుంది కదా. ఓకే, అలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కాంప్లెక్స్ చూడండి MA6. ఓకేనా, మనం అవుట్ ఆఫ్ ది స్పియర్లో ఉండే అవసరం లేదు. ఓకేనా, మనం ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ మనం చూడాలన్నమాట. ఓకేనా, ఇది ఎలా ఉంది సార్, MA6, దీనికి కూడా జామెట్రికల్ ఐసోమర్స్ ఉండవు. ఇక్కడ చూడండి MA5B ఆల్సో హ్యావ్ నో జామెట్రికల్ ఐసోమర్స్ కదా. ఇక్కడ చూడండి MAA థ్రైస్ అనమాట, బైడెంటెడ్ లైగండ్. దీన్ని మనం పట్టించుకోకర్లేదు సార్, ఓన్లీ కోఆర్డినేట్ కాంప్లెక్స్ పట్టించుకోవాలి. సో మనం చూడాల్సింది ఏంటి, MAA థ్రైస్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో జామెట్రికల్ ఐసోమర్స్. ఇక్కడ చూడండి MA4B2 కదా, అంతేనా. MA4B2 ఉందంటే ఖచ్చితంగా 2 జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చూడండి. సో ఇది మన ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చూడండి MA3B3 జామెట్రికల్ ఐసోమర్ ఉంటుందా? అప్పుడే చెప్పాం ఉంటుంది, 2 జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. ఓకేనా. MA3B2C2 సారీ ఎక్కువైపోతుంది 2 కదా. MA2B2C2 MA2B2C2 5 ఉంటాయని చెప్పుకున్నాం, గీయమని చెప్పాను నేను. ఓకేనా, ఇవ్వండి ఆ జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. మనకి నెంబర్ అడిగితే అనవసరం చెప్పాలి, కానీ లేకపోతే ఓన్లీ జామెట్రికల్ ఐసోమర్స్ ఎగ్జిబిట్ అవుతుంది కాంప్లెక్స్ ఐడెంటిఫై చేయడం మ్యాక్సిమం అడుగుతున్నాడు కాబట్టి నేను ఇచ్చాను. ఓకేనా. Glycine 3, ఇది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది AB టైప్ బైడెంటెడ్ లైగండ్ సార్. ఓకేనా, AB టైప్ బైడెంటెడ్ లైగండ్ ఎలా ఉంటుందంటే చూడండి కాబాల్ట్ NH2 2 గేట్స్ సార్. దీనికి NH2 ఒక ఐసోమర్ గీస్తాను నేను, NH2CH2O C డబల్ బాండ్ O. ఓకేనా, సిస్ ఐసోమర్ గీస్తాను, ట్రాన్స్ ఐసోమర్ మీరు ఈజీగా గీయచ్చు. ఓకేనా, NH2CH2 ఓకేనా C డబల్ బాండ్ O ఇలా. ఇది గ్లైజిన్ యొక్క స్ట్రక్చర్. ఒక ఐసోమర్. ట్రాన్స్ అంటే క్వైట్ ఆపోజిట్ అవుతుంది కాబట్టి దీనికి కూడా జామెట్రికల్ ఐసోమర్స్ వస్తాయి. ఇది చూడండి MABCDEF, ఖచ్చితంగా జామెట్రికల్ ఐసోమర్స్ ఉంటాయి. 15 వస్తాయని చెప్పాను. మనకు నెంబర్ అవసరం లేదు, నెంబర్ అడగలేదు కాబట్టి. ఓకేనండి.
ఇది ప్రీవియస్ బిట్స్ సండే స్పెషల్ ఎపిసోడ్. చాలా కష్టపడుతున్నాను, సో మనకు ఆ కష్టాన్ని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.